హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం నా స్టైల్లో పులిహోర చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా నేను ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండు రసాన్ని మరిగించుకోవాలి. అందులో ఈ విధంగా ఘాట్లు పెట్టిన 5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. 1½ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకున్నానండి. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి కలిపి చింతపండు రసం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకొని ఈ చింతపండు రసాన్ని మరిగించుకోవాలండి. మరగడం స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ చిక్కపడుతూ ఉందండి. ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా చిక్కపడిన తర్వాత చింతపండు రసాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. పులిహోర కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటూ దోరగా వేయించాలండి. ఇప్పుడు ఇందులో 8 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇందాక నేను చింతపండు రసంలో కూడా వేసుకున్నాను కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. మనం రెడీగా పెట్టుకున్న చింతపండు రసంలో వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పులిహోర కలుపుకుందామండి. అందుకోసం నేను ముందుగా 2 గ్లాసుల అన్నం వండి ఈ విధంగా చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ అన్నంలో మనం చింతపండు రసాన్ని వేసుకొని పులిహోర కలుపుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను చింతపండు రసం మరిగేటప్పుడు అందులో వేసుకున్నాను. ఇప్పుడు అన్నంలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా వెడల్పు గిన్నెలో తీసుకుంటే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అన్నం చల్లారితేనే పులిహోర టేస్ట్గా ఉంటుంది. అందుకే ముందుగా మనం రైస్ వండుకొని ఈ విధంగా చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. మీకు గుళ్ళో ప్రసాదం తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. వేడి వేడి పులిహోర రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులిహోర మీకు 100% నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.